ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు ప్రాణం ఇంపార్టెంట్ కదా, నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఓకే, ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడికి వస్తే క్లారిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది, కానీ ఆ ముఖ్యమంత్రి ఏమో నిరుద్యోగుల గురించి ఏం పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. ఓకే, నేను డిమాండ్ చేసేది ఏంటంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి నిమజ్జనం కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అంటే ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఓకేనా మీకు, లేకపోతే అధికారికంగా నోటిఫికేషన్ ఇస్తామని స్టేట్మెంట్ ఇస్తే విమర్శించడానికి అవకాశం. ఓకే, ఎందుకంటే వాళ్ళు దాదాపుగా 2 years నుంచి త్వరలో అనే పదం తప్ప ఇంకేం ఉపయోగించారు. ఇస్తామంటున్నారు. 1 year లోనే పూర్తి చేస్తామని చెప్పేసి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ వాళ్ళు అధికారంగా ఇచ్చింది లేదు. ఓకే, పాత నోటిఫికేషన్ ఇచ్చిన పత్రాలే తప్ప కొత్త అయితే వీళ్ళు ఇచ్చింది అయితే ఫార్మాకు సంబంధించి 6,300 ఉద్యోగాలు సెలక్షన్ లిస్ట్ వచ్చి 6 నెలలు అవుతుంది. వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళకి అసలు ఉద్యోగాలు ఇస్తలేదు. ఓకే, వీళ్ళు కొత్త ఉద్యోగాలు ఇస్తున్న నమ్మకం ఏ విద్యార్థులు కూడా కనిపిస్తలేదు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది విద్యార్థులు ఏకమైతే తప్ప ఈ ప్రభుత్వాన్ని కదిలించడం కష్టంగా మారింది. ఇప్పుడు నిరుద్యోగుల నుంచి అంత మీ దీక్ష తర్వాత అంత వాళ్ళలో కదలిక ఉందని మీకు అనిపిస్తున్నది? అంటే ఉన్నది, మొబిలైజేషన్ ఉన్నది, కానీ విద్యార్థులంతా నోటిఫికేషన్ రాక హాస్టల్లో ఫీజులు కట్టలేక ఇంటికి వెళ్ళిపోయారు. మొత్తం ఇంటికి వెళ్ళినారు కాబట్టి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర ఇవ్వడానికి అవకాశం చాలా తక్కువ అయిపోయింది. ఓకే, కాబట్టి పండుగ వెళ్ళినాక కంప్లీట్ గా అందరినీ 30 లక్షల మందిని గ్యాదర్ చేయాల్సిన అవసరం టోటల్ విద్యార్థుల మీద, విద్యావేత్తల మీద కంప్లీట్ గా ఉంది. అది చేసి ప్రభుత్వం వెళ్ళకపోతే ప్రభుత్వ రంగం కాదు, ప్రైవేట్ రంగంలో ఏమి చేయాలి, ఒక ప్రణాళికాబద్ధత లేని ప్రభుత్వాలు ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతున్న సందర్భంగా ఇవాళ అనిశ్చితి కొనసాగుతుంది. సో ఇప్పుడు మీరు కంటిన్యూ చేస్తున్నారు దీక్ష? కంటిన్యూ చేస్తున్నారు. విరమించమని అడుగుతున్నారు కదా, ప్రాణం ఇంపార్టెంట్ కదా, ఎట్లా అయిపోయింది? ఇంపార్టెంటే కానీ నా ప్రాణాలు ఇంపార్టెంట్ కానీ అంతకు మించి ఉద్యోగులు కూడా లక్షల మంది ఉన్నారు. లక్షల మంది తరఫున మనం నిలవటం కాబట్టి మన ప్రాణాలు ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థ కోసం నేను పడుకున్నాను. ఓకే, సో ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో కూడా డివిజన్ బెంచ్కి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళు మేమన్నది నెగ్గాలని అనుకుంటున్నారు కదా, హైకోర్టు ఈ విషయంలో వాళ్ళు ఆలోచిస్తారని ఏముంది? హైకోర్టును కూడా మేనేజ్ చేశారు, కోర్టులను కూడా మేనేజ్ చేసే పరిస్థితులలో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగుతుంది. సామాన్య న్యాయం జరిగేది ఎట్లా? సింగిల్ బెంచ్ 222 పేజీల నివేదికనిస్తే, తీర్పిస్తే దాన్ని కనీసం ఒక 2 గంటలు కూడా ఆర్గ్యుమెంట్ చేయకుండా 5 నిమిషాలలో దాన్ని కొట్టేయడం అంటే అది కంప్లీట్ గా ఓకే వ్యవస్థ నాశనం కావడానికి చాలా